అటువంటిది మొదటి పంట కాలంలోనే 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి కేసులన్నింటినీ కూడా 3 నెలలు టైం ఇచ్చి ఆ యొక్క ఖాతాల దగ్గర బ్యాంకర్స్కి కానీ లేదు మా అధికారులు ఇంటింటికి వెళ్ళి కూడా వివరాలు తీసుకొని ఫ్యామిలీ ఏదైతే ఉందో కుటుంబానికి అధ్యక్ష ఈ 2 లక్షలు కుటుంబ నిర్ధారణ కాని కుటుంబాలకు కూడా ఇంటికి వెళ్ళి నిర్ధారణ చేసి తర్వాత ఆధార్లో తప్పున్నా ఉచ్చారణలో తప్పున్నా లేదు ఏ రకమైనటువంటి రేషన్ కార్డు డేటా లేకపోయినా ఇటువంటి అన్నీ సరిచేసిన ఖాతాలే మీకు ఇందాక చెప్పాను అధ్యక్ష 3,13,897 వీటికి కాను 2,747.67 కోట్లతోటి వాళ్ళ ఖాతాల్లో కూడా జమ చేసిన తర్వాతనే 25,35,964 మందికి 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, వ్యవసాయ సంబంధించి రైతులకు సంబంధించి ప్రశ్న ఉంది కాబట్టి అదనంగా నేను అడిగేది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ పరంగా ఇప్పుడు సైన్స్ అంతా అభివృద్ధి అయింది కాబట్టి జియాలజీ డిపార్ట్మెంట్ అంటే భూగర్భ జల వనరుల శాఖ సంబంధించి అనుసంధానం చేసి ప్రతి రబీ సీజన్లో ఏ ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు ఉన్నాయి, బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది, ఇవన్నీ ముందే చెప్పినట్లయితే ఇప్పుడు మనకు పంటలు కొన్ని బోర్లు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఆ ఆలోచన చేస్తే బాగుంటుందని, అంటే ఈ ప్రాంతంలో మీరు ఇంతకంటే ఎక్కువ వరి వేయటం మంచిది కాదు, అందరూ భూగర్భ జలం తక్కువగా ఉంది, ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది వేసుకోవచ్చు. ఆ పద్ధతిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక సబ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నా. ఆనరబుల్ మినిస్టర్ గారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు భూగర్భ జలాల యొక్క నిర్ధారణ చేసి రైతులకు సమాచారం అందించడం కూడా జరుగుతుంది. కానీ మన రైతులు అలవాటు ప్రకారంగా వరి వ్యవసాయం చేయటం మూలాన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కరెంటు మోటార్ కింద కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కింద కానీ ఆరుతాడి పంటలు తప్ప వరి వేయకూడదు అనేది అసలు ప్రభుత్వాల యొక్క నిర్ణయం అధ్యక్ష. అయినా సరే నీళ్లు కనపడ్డప్పుడల్లా మన రైతులు అలవాటు ప్రకారంగా వరేసుకోవటం మూలాన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు భూగర్భ జలాల యొక్క నిర్ధారణ ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తుంది. ప్రభుత్వం ద్వారా కూడా మళ్ళీ తెలియజేసే పరిస్థితి తీసుకొస్తాం అధ్యక్ష. ఎల్ఓపి గారు. చైర్మన్ సార్, థ్యాంక్స్ సార్. గౌరవ మంత్రి గారిని సార్, ప్రభుత్వాలు వేసుకునేటువంటి అంచనాలలో కొంత వేరియేషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఏ ప్రభుత్వం అయినా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫైనాలిటీకి వచ్చే వరకు 5-10% తేడాలు ఉండడానికి అవకాశం ఉన్నది. అది చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి అంశం. ఈ రుణమాఫీ విషయానికి వస్తే, అంటే ముందు అనుకున్నటువంటి అంచనా 40,000 కోట్ల రూపాయలు అనేటువంటి దాదాపు ఆ స్టేట్మెంట్స్ చదివినాం అధ్యక్ష. ఒకానొక సందర్భంలో అది మళ్ళీ 30,000 కోట్ల రూపాయలని బడ్జెట్ స్పీచ్లో కూడా గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. లాస్ట్కి వచ్చే వరకు అది చాలా వేరియేషన్ బాగున్నది అధ్యక్ష. ఖచ్చితంగా ఎక్కడో మిస్సింగ్ లింక్ ఏదో ఉంది. రైతాంగ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా అల్టిమేట్గా మనం అందరం వారి ప్రయోజనాలను ఆకాంక్షించే వాళ్ళమే. ఈ తేడాను, ఈ వేరియేషన్ గల కారణం ఏంది? ఒకవేళ అటువంటిది ఏదన్నా జరుగుంటే రెక్టిఫై చేస్తే మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. మొత్తం అప్పులు వేరు, అదేవిధంగా పంట రుణాలు వేరు, మేము ఇవ్వదలుచుకుంది వేరు అధ్యక్ష.